నమస్తే, నేను రాజేష్. వెల్కమ్ టు 6 టీవీ స్పెషల్ ఇంటర్వ్యూకి స్వాగతం. ఇవాళ నా గెస్ట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అద్దంకి దయాకర్ గారు. మరి ఈ మధ్యకాలంలో అద్దంకి దయాకర్కు జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ మనం చూసాం కదా. సో దీనికి సంబంధించి ఆయన ఏం మాట్లాడతారు ఏంటి అనేది 6 టీవీ స్టూడియోలో దయాకర్ గారు ఉన్నారు, అనేది తెలుసుకుందాం. దయాకర్ గారు, ముందుగా నమస్కారం రాజేష్ గారు. ఎలా ఉన్నారు? నీకు ఎట్లా అనిపిస్తున్నా? నాకైతే బాధగానే ఉంది. అంటే బాధ అనే దానికంటే కూడా నేనేమో అవకాశం కోసం వెయిట్ చేస్తున్నా. అంటే చాలామంది అంటే మేము మూమెంట్లో ఉండొచ్చు, మీరు అప్పుడు రిపోర్టర్గా ఉండొచ్చు, లేకపోతే వివిధ హోదాల్లో ఉన్నప్పటికి కూడా అప్పటి నుంచి మీరు మనం వ్యక్తిగతంగా తెలిసిన వాళ్ళం కాబట్టి ఎంతోమందికి అవకాశం వస్తుంది, దయాకర్కి కూడా వస్తే బాగుండని ఒక ఫీల్ ఉంది. అది దాన్ని బాధ అని కూడా మీలాంటి వాళ్ళు చెప్పుకునే స్థాయికి వచ్చింది. కానీ నేనేమో ఒక గుడ్ ఆపర్చునిటీ కొరకు వెయిటింగ్ అన్నట్టుగా ఉంది. నీలో కూడా బాధ ఉంది కానీ బయటికి కనిపిస్తలేనట్టున్నావు. అంటే ఇది ముందు నుంచి కొంత ఊహిస్తున్నదే. ఎందుకంటే కొంత రాజకీయంగా కొన్ని సందర్భాల్లో యుద్ధంలో పోతున్న క్రమంలో కొన్ని సందర్భాల్లో మనం వెనుకబడాల్సి వస్తుంది. నా లక్ష్యం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం. వెనకబడుతున్నావా, వెనక్కి నెట్టేస్తున్నారా? ఏదైనా సరే వ్యూహాత్మకంగా కొన్ని సందర్భాలు వెనుకకు పోవడం అనేది కూడా నా దృష్టిలో ఓటమి కాదు. ఎందుకంటే ఈ 20 years జర్నీలో ఎప్పుడూ నేను గెలవలేదు, కానీ గెలిపిస్తూనే వస్తున్నా. తెలంగాణ మూమెంట్లో ఉన్నాం, తెలంగాణ సాధించినాం, అదొక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద లైఫ్. తర్వాత అఫ్కోర్స్ మా సహచరుడే ముఖ్యమంత్రి కూడా అయిండు, కలిసి తిరిగిన వాళ్ళం. అటువైపు పోలేదని కూడా నేను ఎప్పుడు ఫీల్ కాలేదు. మళ్ళీ అదే ధీటుగా కేసీఆర్ గారిని కూడా ఎదుర్కొన్నాం. చాలామంది కేసీఆర్ సన్నిహితులు, మన సన్నిహితులు, ఎందుకు కేసీఆర్ గారి మీద మీరు అంత విరుచుకుపడతారన్న సందర్భాలు కూడా ఉన్నాయి. మొట్టమొదటి నుంచి నేనే చాలా సీరియస్గా ఉంటుంది. వచ్చినాయి ఆ సమయంలో మీరు కేసీఆర్ పైన ఆ స్థాయిలో కామెంట్ చేస్తూ ఉంటారు కదా, బెదిరింపు కాల్స్ ఏమైనా వచ్చినాయా, లేక కేసులు పెడతాం అట్లాంటివి వచ్చాయి ఎప్పుడైనా? ఒక్క మురళీ ముదిరాజ్ కేసు ఇష్యూ అప్పుడే అనవసరంగా నా మీద ఒక 7-8 కేసులు పెట్టిండ్రు. అది కొంచెం బాధ కాదు, కానీ నాకు ఒక గర్వంగానే ఉండే. అట్లీస్ట్ నేను ఎప్పుడు జైలుకి పోలే. మీన్స్ అంటే మూమెంట్ టైంలో కూడా నా మీద కేసెస్ ఉంటుండే. ఎన్ని ఉన్నాయో కూడా తెలియదు, ఈ కొట్టుడు తెలియదు. రైల్వే కేసులో లేను నేను, కానీ చాలా కేసులలో ఉండే. కుట్ర కేసులు పెట్టిరేమో పెట్టి, కానీ ఎప్పుడు నన్ను జైలుకి పంపలేదు. కానీ వీళ్ళు క్యాంపస్లో శ్రీకాంతాచారి ఆత్మహత్య చేసుకున్న రోజు ఉద్దేశపూర్వకంగా దాన్ని నోట్ పెట్టుకొని మురళీ ముదిరాజు ఆత్మహత్య చేసుకున్నాడు. నేను ఎక్కడో ఖమ్మంలో ఉన్నా, అందరు మన పిల్లలుండి చాలా ఫీల్ అవుతూ, అన్న ఎవరు రావట్లేరు, మీరు రావాలంటే నేను పోయినా. అక్కడికి ఆడ యుద్ధ వాతావరణం ఉంది మొత్తం. ఇక సరే అగ్రెసివ్ స్పీచెస్ ఉంటాయి, ఎట్లాగా అది కదిలించే సంఘటన కదా. మన ఎంత కాంగ్రెస్ వాదులమైనా ఉద్యమకారులం కాబట్టి అది సీరియస్గా నాకు ఎందుకు కనెక్ట్ అయింది. ఆడ నేను రావడాన్ని చూసింటే అప్పటికి ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు పిఆర్ఎస్లో ఉన్నారు. కానీ పిల్లల్ని ఎట్లా కొట్టిండ్రంటే ఇష్టం వచ్చినట్టు కొట్టడం. నన్ను పక్కకు పెట్టిండ్రు, కొట్టే దానికి పక్కన పెట్టేసి నన్ను ఒక రూమ్లో పెట్టిండ్రప్పుడు. మనోడు డీసీపీ సత్యనారాయణ ఉండే. నన్ను సేఫ్ చేసి వీళ్ళందరినీ కొట్టి నన్ను తీసుకొని పోయి ఒంటేరు ప్రతాప్ రెడ్డిని మనోని మానవతరాయని తీసుకొని పోయి మాట్లాడదామని ఛాయకాన్ని తీసుకుపోయిండ్రు. ఒక 7 కేసులు బనాయించి ఒకరోజు అబ్స్కాండ్ చేసి జైల్లో పెట్టిండ్రు. అప్పుడు వీళ్ళకి ఇంత కసి ఉందా నా మీద అన్నది. ఎందుకంటే ఇన్ని రోజులు తిట్టిందంతా దాంట్లో ఎలా తీసి. బట్ నాకు ఐఎమ్ ఎంజాయ్. కానీ ఒకటి, అద్దంకి దయాకర్ ఎమ్మెల్యే అవుతారు అనుకున్నాము, కాలేదు. ఎమ్మెల్సీ అవుతాడు అనుకున్నాము, కాలేదు. సో మొన్న వచ్చిన రాజ్యసభ కూడా దయాకర్ వస్తుంది అనుకున్నాం. ఎందుకు అదృష్టము అద్దంకి దయాకర్ ఇంటి తలుపు తడుతుంది, వెనక్కి వెళ్తుంది? అయితే పోయినసారి ఇంకా చాలా మందికి తెలియదు ఏంటంటే, నేను ఎమ్మెల్యే అయినా 2018లో. ఇంకా దానికి ఇంకెక్కువ ఫీల్ కావాలి నేను. మీన్స్ ఎవరికి టార్గెట్ అవుతున్నా ఏ అదృశ్య శక్తికి నాకు తెలియదు. అదృష్టం అనే దానికంటే కూడా నేను ఎక్కువ పనిని నమ్ముతా. అదృష్టం కూడా ఉండాలని అంటారు, వస్తుంది భవిష్యత్తులో. వచ్చినప్పుడు అదే అదృష్టం అవుతుంది. బట్ అప్పుడు నేను ఆల్మోస్ట్ అంత నెగిటివ్లో కూడా గెలిస్తే మన వాళ్ళు ఏం చేసిండ్రు, 20 ఈవీఎంలు చెడగొట్టిండ్రు. 2 ఈవీఎం లెక్క పెట్టిండ్రు, కానీ 18 ఈవీఎంలు అసలు కౌంట్ చేయలేదు. విచిత్రం ఏంటంటే టిల్ టుడే
ఆ కేసు పెండింగ్లో ఉంది. ఇక నేను అది చెప్పొచ్చు కానీ ఏం నష్టం ఒరిజినల్ పిటిషన్ ఎందుకు దయాకర్ మొన్న ఎమ్మెల్సీ విషయంలో మీ పేరు ప్రస్తావన వచ్చింది, లాస్ట్ వరకు దయాకర్ అన్నారు. లాస్ట్ మూమెంట్ లో ఏం జరిగింది? మీ ప్లేస్ లో మహేష్ గౌడ్ రావాల్సిన పరిస్థితి ఎందుకు? మనకు 4 ఎమ్మెల్సీస్ ఉన్నాయి ఇప్పుడు ఈ టైంలో, 2 గవర్నర్ ఎమ్మెల్సీస్, 2 ఎమ్మెల్యే ఎమ్మెల్సీస్. దీంట్లో ఏమవుతుందంటే ఓబీసీ తక్కువ ఉన్నారు మనకు, గెలిచిన దాంట్లో టికెట్లు ఇచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీలో ఓబీసీకి మనం ఎక్కువ అకామిడేట్ చేయాలి. ఎస్సీస్లో 18 ఎమ్మెల్యేస్ ఉంటారు కదా న్యాచురల్గా, దాంట్లో ఎస్సీ మాల మాదిగా ఇవన్నీ వేరు. బట్ ఓబీసీని అకామిడేట్ చేయాల్సిన పరిస్థితిలో నన్ను గవర్నర్ కోటాల్లో కూడా అకామిడేట్ చేయడానికి వేలుండే. సో వాళ్ళు దానికి ఒప్పుకోలే ఎవరు గవర్నర్. అయితే ఆ పేరు నాది లిస్ట్లో వచ్చింది, ఫైనల్ అయింది. దయాకర్ని ఫస్ట్ లిస్ట్లో పెట్టాలనుకున్న క్రమంలో మళ్ళీ అంతర్గత మొన్నటి ఎమ్మెల్సీ విషయంలో ఎక్కడ తేడా వచ్చింది అసలు? ఎందువల్ల మీకు ఇవన్నీ కాదు, ఇక ఈ మీరు చెప్పేదంతా కాదు విషయం, ఏం జరిగింది అసలు? దీని వెనక నిజంగా ఒక బలమైన కారణం ఉందా? బలమైన వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టే వాళ్ళ వల్లనే మీరు ఎమ్మెల్సీ కాలేకపోయారు అనేది ఒక చర్చ ఉంది. నాకు తెలిసి బలంగా వెంకట్ తర్వాత మన మహేష్ అన్న కొరకు కొట్లాడిన వాళ్ళు ఉన్నారు నాకు వ్యతిరేకంగా కంటే కూడా. అంటే మరి ముఖ్యమంత్రి నీ వైపు ఉన్నాడు కదా, నీకు ఆయన బలంగాడా అంటే దయాకర్ ఎక్కడైనా అడ్జస్ట్ కాగలడు. దయాకర్ మీరన్న రాజ్యసభకి అడ్జస్ట్ చేసుకోవచ్చు, దయాకర్ని ఎంపీ చేసుకోవచ్చు, ఇది లోక్సభ చేసుకోవచ్చు, దయాకర్ని ఏమైనా చేసుకోవచ్చు. తర్వాత హ్యాండీగా కూడా ఉంటాడు. ఒకటి ఓపిక హద్దులు దాటేది అది చేతకానితనం కూడా అంటారు, అది కూడా గుర్తుపెట్టుకోండి మీరు. కానీ నాకు చేతగానితనం అనే పదం యాప్ట్ కాదేమో. ఓపిక కూడా హద్దులు ఉంటాయి. ఓపిక ఒక మంచి దానికోసమేమో, నేను అది చెప్పలేకపోతున్నానేమో, నీకు చెప్పలేనేమో. అది నేను ఇంకొకటి నా టాస్క్, నేను నిజంగా చెప్పాలంటే నేను దామోదర నరసింహ గారితో రాజకీయాల్లోకి వచ్చిన, మీకు తెలుసు. జస్ట్ లైక్ మై, ఆయన ఎప్పుడు నాకు ఆత్మీయుడు, ఇంకా బ్రదర్ అనడము ఇంకేదనడము అది చిన్న తక్కువ అవుతుంది. మేమిద్దరం అట్లా కలిసి ఉన్నాం. తర్వాత మా జిల్లా ఉత్తమ్ గారు, ఆయన ప్రెసిడెంట్గా ఉన్నారు, మిక్స్డ్గా ఉంటాం మేము. ఆయన కూడా ఎప్పుడు కూడా పెద్దగా గిల్లి గజ్జాలకు పోయింది లేదు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారితో అధికారంలోకి రాగలమనే నమ్మకం వచ్చిన తర్వాత నేను మొత్తం పూర్తిగా వారితో ఉండడం జరిగింది. కానీ ఎవరిని ఎక్కడ ఏ స్థాయిలో కూడా ఎవరిని, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి దయాకర్కు ఎక్కడ గొడవలు వచ్చాయి? అదొక్క మునుగోడు మీటింగ్దే. తర్వాత ఇప్పటికి కూడా మీరు చూడండి చాలా హ్యాపీగా ఉంటాం. తొందరలో మీరు చూస్తారు, అతి త్వరలో. అదేంటంటే ఆ ఇష్యూ తర్వాత వాళ్ళు బాగా వ్యతిరేకిస్తున్నారనే ఒక చర్చ తెస్తున్నారు. కానీ వాస్తవానికి నాకు తెలిసి తుంగతుర్తి మిక్స్డ్గా ఉండడం వల్ల, అంటే అటు దామోదర్ రెడ్డి గారు కానీ ఇటు వెంకటరెడ్డి గారు కానీ కొంత, నేను అక్కడికి ఎక్కువ సమయాలు పోకపోవడం, ఇదంతా నాకు అక్కడ నెగిటివ్ అయింది. బట్ అక్కడ గెలిచే అవకాశం ఉన్న ఛాన్స్ పార్టీ తీసుకోలేదు. ఎందుకు? దయాకర్ని ఆల్టర్ చేయొచ్చు అనే ఉద్దేశంతో. అందుకోసమే వాళ్ళు ఎమ్మెల్సీలో పెట్టుంటారు. నేను అప్లై చేసుకోలే. వాస్తవానికి నా పేరు వస్తుందని అంటే నేను సర్ప్రైజ్ అయ్యాను. మరి ఎందుకు ఎక్కడ మీ పదవి వస్తుంది దయాకర్ కన్నా సమయంలో వెనక్కి వెళ్తుందంటే దాని వెనక కోమటిరెడ్డి బ్రదర్సే ఉన్నారు అనేది బాగా టాప్ ఉంది. ఇప్పుడు చూడు, మళ్ళీ వాళ్ళు తేవడంలో వాళ్ళు ముందుంటారు, మళ్ళీ వాళ్ళ సహకారంతో అని మీరు వింటారు. కాబట్టి ఇది నేనేమంటున్నా అంటే డెఫినెట్గా కొంతమంది దయాకర్కి పదవి వస్తుందా కాంగ్రెస్? అసలు ఇది ఒక పెద్ద ఏంది $1 మిలియన్ ప్రశ్న అయింది అందరికీ. ఇప్పుడు చాలా మంది అనుకుంటున్నది ఏంటంటే దయాకర్ని ఏమైనా నష్టం చేస్తారా, దయాకర్కి ఏమన్నా కష్టం జరుగుతుందా. నేను ఏమంటాము, త్యాగంతో మిగిలిపోయి మీరు అన్నట్టుగా దానికి కూడా ఓపికకు సహనానికి అద్దు ఉంటుంది అనే స్థాయి ఆలోచనలు లేవు నాకు. అకామిడేట్ చేయడానికి సందర్భం కొరకు వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు రాజ్యసభ అనేది పెద్దల సభ, అఫ్ కోర్స్ అనిల్కి ఇచ్చిండ్రు, మన రేణుకమ్మకి ఇచ్చిండ్రు. ఆ సందర్భాన్ని కూడా అందరు నన్ను అడుగుతున్నారు, నేనేమైనా అప్లై చేసిండ్రా, నన్ను ఏమైనా పర్సువేట్ చేసిండ్రా, నువ్వు ఏ పదవి అన్నది. మీరు పీసీసీ అనగానే అద్దంకి దయాకర్ పీసీసీ ఇవ్వబోతుంది. కాంగ్రెస్ పార్టీలో అద్దంకి దయాకర్కు ఇన్ని అవమానాలు జరిగినా కూడా ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారంటే ఏంటి? అసలు బయట ఆప్షన్స్ లేకనా, లేక ఇంకా? నాకు రాజకీయం లేదు, మీకు తెలుసు. నేను నా నేపథ్యం అంతా సామాజిక నేపథ్యం, మాలమానాడు అధ్యక్షునిగా ఉన్నా. అది జాతీయ స్థాయిలో ఒక 2-3 రాష్ట్రాలు ఎక్స్పాండ్ చేసుకొని
అసలు నా మిషన్ అంతా కూడా డిఫరెంట్. పూలే అంబేద్కర్ ఐడియాలజీ అని ఉండే ఆ నుంచి తెలంగాణ మూమెంట్లకు వచ్చినాం. అనూహ్యంగా నాకు ఒక పెద్ద పేరు వచ్చింది తెలంగాణ మూమెంట్లో చిన్నప్పుడే. సో అప్పుడు నేను బీఆర్ఎస్ పోతా అని చాలామంది ఆలోచించారు, కానీ నన్ను సోనియా గాంధీ గారు ఇన్వైట్ చేసిండ్రు. మీన్స్ వారి ద్వారా రాజు గారు కానీ దామోదరన్ కానీ వీళ్ళంతా నన్ను ఇన్వైట్ చేసింది. నా మైండ్కు కాంగ్రెస్ పార్టీ ఎందుకో సూట్ అయింది. కాబట్టి పదవుల కోసం అవకాశం కాంగ్రెస్ పార్టీ లేక వేరే పార్టీల అవకాశాలు లేక ఇందులో ఉన్నారా? వేరే పార్టీల అవకాశాలకు కూడా వెతకలేదు కదా. అవకాశాలకు వాళ్ళు ఏమంటారు, వాళ్ళు టచ్ చేసిన వచ్చినాయి మీకు అవకాశం వచ్చినాయా? అవి మామూలు అసలు వచ్చినాయి అనొద్దిగా. ఎప్పుడు అడుగుతూనే ఉంటారు. అది వేరే. బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చింది ఆఫర్ మీకు? బీఆర్ఎస్ నుంచి ఉంటుంది, బీజేపీ నుంచి ఉంటుంది, వాట్ ఎవర్ పార్టీస్. బట్ మై మైండ్ ఈజ్ కాంగ్రెస్ అనేది. నేనేం పుట్టు కాంగ్రెస్ అని కాదు మళ్ళీ సుమా. మై డాడ్ కమ్యూనిస్టుల నుంచి ఉన్నాడు. నేను కాంగ్రెస్ నా పొలిటికల్ లైఫ్ అని అనుకున్నప్పుడు ఎందుకో కాంగ్రెస్తో కనెక్ట్ అయినా. ఆ రోజు సోనియా గాంధీ గారితో కలిసినప్పుడు కూడా అందరిని ఇన్వైట్ చేసింది, జేఏసీ లీడర్ని ఓపెన్గా. అందరం ఉన్నాం అప్పుడు. మన కోదండరామ్ గారు ఉండే, స్వామి గౌడ్ గారు ఉండే, దేవిప్రసాద్ గారు, మన సీనన్న అందరు ఉండే. వాళ్ళ రాజకీయ జీవితం ఎట్లా చూసిందనే విషయం పక్కన పెడితే నేను కాంగ్రెస్తో ఉండాలనుకున్న దానికి ఇప్పుడు ఈ సిస్టమ్ రాజు గారు కానీ దామన్న కానీ తర్వాత బట్టి గారు కానీ వీళ్ళంతా కనెక్ట్ అయింది. సో ఇక్కడికి వచ్చినాక కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ ఎజెండా తెలిసిన తర్వాత నా ఐడియాకు దీనికి దగ్గర ఉంది కాబట్టి ఉండగలుగుతున్నా అంతే. ఇది అంతకు మిక్కిలి. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ రావాలన్నా రాజ్యసభ రావాలన్నా కూడా రెడ్డి లేదా చౌదరి ట్యాగ్ ఉంటేనే వస్తుందా? మీలాంటి దయాకర్ లాంటి వాళ్ళకి రాదా? అది రేపు నీకు వచ్చినాక ఇందుకా నువ్వు ఆగిందని అంటావు. నమ్మకం ఉందా మీకు పదవి వస్తుందని? అసలు ఎందుకు ఇంత పెద్ద పవర్ వచ్చినప్పుడు నాకు చిన్న పవర్ ఇవ్వడానికి ఎందుకు అడ్డంకులు వస్తాయని అనుకుంటున్నారు మీరు? నేను అదే అంటున్నా, ఇంత మందికి వచ్చి మీకు ఎందుకు అడ్డంకులు వస్తున్నాయని నేను అంటున్నా. మంచి అసలు చర్చకు లేని పేర్లే ఈ రోజు వచ్చి పదవులు అనుభవిస్తున్నారు. మీరెందుకు ఫస్ట్ నుంచి ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మీరు కూడా చాలా కష్టపడ్డారు. మీరు కాదని వాళ్ళకి ఇస్తున్నారంటే దీని వెనుక ఏదైనా బలమైన శక్తి ఉందా అని? బలమైన అవకాశం ఉంది. ఇంతకన్నా ఏముంటుంది? ఇంతగా ముఖ్యమంత్రి పదవి వస్తుంది మీకు? ముఖ్యమంత్రి మాకు ఒక కంటిన్యూడ్ ఒక లాంగ్ స్టాండర్డ్ ముఖ్యమంత్రి. పెద్ద పదవి ఇంకా వస్తుంది అంటే ఇంతకన్నా పెద్ద పదవి అంటే ఒకటే ముఖ్యమంత్రి అన్న కావాలి, లేదంటే మళ్ళీ ఎమ్మెల్సీ మంత్రి అన్న కావాలి. ఇప్పుడు ఎందుకు వేరే అవకాశాలు మీరు వెతకట్లేరు? పిసిసి ప్రెసిడెంట్ అవుతారా? వేరే ఎన్ని ఉన్నాయి? ఎన్ని అవకాశాలు లేవా? మంత్రులు లేవా? ఎంపీలు లేవా? లేకపోతే పిసిసి లేదా? ఎందుకు ఇది అగపడతలేడు? దయాకర్కి ఏ పదవి రేపు మళ్ళా సర్పంచ్ ఎంపీడీస్ వచ్చినా కూడా దయాకర్కి సర్పంచ్ అవకాశాలు ఉన్నాయంటారు. అయితే ఇవన్నీ ప్రాబబుల్స్. నాకు దేనికి ముఖ్యమంత్రి గారు అనుకుంటారు, దేనికి పార్టీ పెద్దలు అనుకుంటారు అనేది వాళ్ళకి అసలు నేను పదవుల గురించి వన్స్ ఎమ్మెల్యే అనేది సాక్రిఫైస్ తర్వాత ఇంకో పదవి కొరకు ఆశించినట్టుంటే నా సాక్రిఫైస్ విలువలేదు. అసలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నన్ని రోజులు దయాకర్కి పదవి వస్తుంది? అసలు నాకైతే వస్తుందనే నమ్మకం ఉంటుంది. నమ్మట్లేదు. అంటే రేవంత్ రెడ్డికి దగ్గరగా ఉన్నాడు కాబట్టి దయాకర్కు పదవులు రావట్లేదని ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవడాన్ని సంతోషంగా నేను ఎంజాయ్ చేస్తున్నా అనే విషయం చాలా మందికి తెలియదు. మరి అది ఎట్లా చేయాలి అంటే నేను అనుకున్న నాకు దగ్గరైన నాకు అంటే సోదర సమానుడు ముఖ్యమంత్రి అయిండు. రేపటి రోజున ఇక్కడ ఈ టాస్క్ కంప్లీట్ అయితే నా మిషన్ నేను ఏం చెప్పిన నీకు అంబేద్కర్ పూలే ఐడియాలజీలోనే రాజ్యాంగం దేశం ఉంటుంది. నా మూవీ వచ్చినాక మీకు తెలుస్తుంది. కానీ రేపు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడం అనేది లక్ష్యంగా ఎందుకు ఉండదు? మేము ఇప్పుడు వీటితో పాటు అక్కడ కూడా ఉంటుంది కదా. నేను నాట్ ఓన్లీ ఫర్ తెలంగాణ కదా, ఎట్ ద సేమ్ టైం ఇక్కడ నువ్వు అన్నదాన్ని కన్ఫ్యూజన్ లేకుండా చెప్తా. రేవంత్ రెడ్డి గారు ఉన్నన్ని రోజులు దయాకర్కు వస్తుందా అంటే రేవంత్ రెడ్డి గారు అయితే నన్ను అడ్డుకోలేడు కదా. ఆయనకు ఎప్పుడు రేవంత్ రెడ్డి అడ్డుకోడు. మీకు పాయింట్ అర్థం కావట్లేదు. రేవంత్ రెడ్డికి మీరు సన్నిహితంగా ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గం ఏదైతే అది మీకు కానివారు అనేది కదా. ఇప్పుడు నాకు తెలిసి నేను అనుకుంటున్నా ఉత్తమ్ గారు కానీ లేకపోతే మన బట్టి గారు కానీ వెంకటరెడ్డి గారు కానీ ఇంకా పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అనుకూలంగా లేను అనే చర్చ తీసుకురావడం ద్వారా వాళ్ళ వ్యతిరేకత నాకు అంటగట్టే ప్రయత్నాలు కూడా జరుగుతుంది. ఊహించారా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని? నేను ఒక 6 months ముందైతే ప్రిడిక్ట్ చేసిన. తర్వాత నేను ఆ నెల రోజులు టికెట్ మాయ అది ఇది ఇలా పడిపోయిన తర్వాత నాకు వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ ద గ్రౌండ్ అనేది తెలియదు కదా.
మళ్ళీ మేమిద్దరం ఏంది హెలికాప్టర్ ఇట్లా పోయినప్పుడు ఆ కాన్ఫిడెన్స్ కనపడ్డది నాకు తనలో. తర్వాత మూమెంట్ ఆఫ్ ది పీపుల్, సభలో జీవత్వం అనేది ఏమంటాం, ఆ ఊపు అసలు అది. నేను మేమిద్దరం కలిసి ఒక 4-5 మీటింగ్లలో పాల్గొన్నాం. తర్వాత నేను వేరే పోయినా, కానీ ఆ దాంట్లో ఉండే ఊపు నాకు కనపడ్డది ఏంటంటే గేమ్ ఓవర్ అని. నాకు కూడా చెప్తుండే, చాలా మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి, ఏ పదం వాడినా కూడా అది మళ్ళీ మన చుట్టే తిరుగుతుంది అని చెప్పి చెప్తుండే. చాలా కాషియస్గా ఉండే. ఏమో ఒక సంకల్పం తీసుకున్నాడు ఎట్లా ఉంటుండే అట్లా. ఆ రోజు దయాకర్ గారు, ఆ రోజు మీరు ఎమ్మెల్సీ మీకు కాదు అని తెలిసిన తర్వాత ఆ సమయంలో ఏమనిపించింది మీకు? వద్దు ఈ రాజకీయాలు, నన్ను ఈ రకంగా అనిపించిందా? ఓపెన్గా చెప్పండి. మై లవ్ విత్ తుంగతుర్తి, బికాస్ ఆఫ్ నేను అక్కడికి బాధ్యుని. అప్పుడు మాత్రమే ఫీల్ అయినా. వెంటనే 10 minutesలో నేను వీడియో పెట్టిన, మీరు చూసుకోండి, మన దానికి కూడా వస్తుంది. అంటే నా కొరకు ఒకరోజు సామ్యుయల్ గారు త్యాగానికి సిద్ధపడ్డాడు వెనకటి, ఏది మన టిఆర్ఎస్లో ఉన్నప్పుడు. ఆయన ఎమ్మెల్సీ తీసుకొని నాకు ఎమ్మెల్యే ఒప్పుకున్నాడని నేను విన్నా. రాజకీయ నాయకుడు ఎవరైనా ఎట్లుంటారు, ఎంత కష్టపడ్డా కూడా అతనికి ఎవరైనా అంటే రాజకీయ పదవి రావాలి మనం అనేది ఉంటుంది. సో అది అలా లేకుండా అయితే ఎవరు ఉండరు కదా. నాకు రాదనేది ఎందుకు వస్తున్నది అంటున్నా. ఇంత మంచి అధికారం వచ్చినాక రాకుండా చేసేటట్టు నేను ఎందుకు అంటే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలంటారు కదా. సో నేను ఎందుకు ఇది చెప్పానంటే, మీ ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందో తెలియదు అనేది పబ్లిక్లో టాకు. సో వైపు కేసీఆర్ అంటేనే ఉన్నారు, ఒకసారి కేటీఆర్ అంటేనే ఉన్నాడు. సో ఎప్పుడు కూలిపోతుంది ఆ పరిస్థితి వస్తుందా? మాకు ఆ ఇన్సెక్యూరిటీ లేదు, నాకు ఇంకా లేదు. ఎందుకో రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంది, కాంగ్రెస్ పార్టీ మీద అందుకు నమ్మకం ఉంది. క్యాబినెట్ ఎంత కలెక్టివ్ గా పనిచేస్తుందో మీరు చూస్తున్నారు. కడియం గారు కూడా అన్నట్టు అదే అంటున్నా, ఎందుకు బీఆర్ఎస్ శ్రేణులు ఈ ప్రభుత్వం కూలిపోతుంది అనేది ఎందుకు ఆ టాక్ వచ్చింది? అంటే మీ దగ్గర నుంచి ఏమన్నా లీకులు వెళ్తున్నాయి? వాళ్ళు కూలిపోయిండ్రు కాబట్టి ఫ్రస్ట్రేషన్ అది. కానీ ఆ లెక్కకు వస్తే వాళ్ళ మధ్యనే సఖ్యత లేదు. ఇప్పటివరకు ఒక ఉపనేతను ఎంచుకోలేదు, ఇప్పటివరకు వాళ్ళకు లీడర్ కూడా హౌస్కి రాని స్థితి ఉన్నది. ఒకటి దయాకర్ గారు, ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని కేసీఆర్, ఆ వ్యక్తిని పట్టుకొని ఒక ముఖ్యమంత్రి ఈ రకమైన కామెంట్ చేయొచ్చా? నేను ఇప్పుడు చెప్పాలి ఆ కామెంట్, అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు దాన్ని నేను ఎట్లా చూస్తా అంటే, ఒక అకాడమిక్ గానో ఒక రాజనీతిని ఫాలో అయ్యేటోళ్ళం మనం ఏంటంటే ఈ భాషను సమర్థించాం. కానీ గతంలో కేసీఆర్ గారు కూడా ఆ పదం కేంద్ర మంత్రుల మీద, అసలు మన ప్రధానమంత్రిని చెప్రాసి కంటే హీనంగా అన్నాడు. అసలు సోనియా గాంధీని బజార్కి ఇచ్చారన్నాడు. ఈ కల్చర్ తానే క్రియేట్ చేసింది. దీనికి నేను ఏమంటా అంటే, మీరు ఫుల్ స్టాప్ పెట్టాలిగా. డెఫినెట్గా అది జరుగుతుంది భవిష్యత్తులో. కేసీఆర్ ఆ రకంగా ఆ భాష ఉంది కాబట్టి ప్రజలు దింపారు, గుర్తుపెట్టుకు, ఇది కూడా పాయింట్. ఆ రకంగా మాట్లాడతాడు కాబట్టి కేసీఆర్ దించారు. ఇప్పుడు మీరు కూడా ఆ భాషనే వాడు. ఇప్పుడు వాళ్ళు ఓడిపోయినాక కూడా ఓడిపోయినట్టు లేరు. వాళ్ళు మాట్లాడుతున్న భాష చూసిన తర్వాత ఇప్పుడు ఎవరన్నా ఆలే ఆ భాష వాడమంటే మీరున్న క్యాబినెట్లో ఉన్న వాళ్ళు ఎవరన్నా మనోళ్ళు వాడతారా? ప్రొటెక్ట్ చేయాలి సీఎంని అని అనుకున్నప్పుడు సీఎంఏ వాడాల్సి వస్తుంది. వాళ్ళ అంటే ఆ స్థాయికి దిగజారిపోయింది. ఇప్పుడు మొన్న ఆయన కూడా మళ్ళీ బయటకు వచ్చి అదే మాట మాట్లాడాడు. తన గౌరవాన్ని కాపాడుకోమని ఎవ్వరు కూడా చెప్పట్లేరు, రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నారు అందరు, వింటాడు కాబట్టి. కానీ మీరు ప్రజలకు ఏం చేయాలి అనే దానిపైన ఆలోచించకుండా మీరు గత ప్రభుత్వం అది చేసింది, గత ప్రభుత్వం, ఇది ఎన్ని రోజులు చెప్పుకుంటుంటారు? ఈ లోక్సభ ఎన్నికల చెప్తారా ఇట్లా? నేను ఒక మాట చెప్తా, రోజుకు కాదు నెలకు వచ్చే రిసీట్స్ కంటే తగ్గడం వెనుక అప్పుల భారం అని చెప్పను, కానీ వీళ్ళు చేసిన అజ్ఞానపూరితమైన ఆర్థిక విధానాలు చాలా సమస్యలు తెస్తున్నాయి. ఇప్పుడున్న లెక్కల ప్రకారం అయితే మనం బడ్జెట్ 2,70,5,000 కోట్లు సంథింగ్ పెట్టినాం. పోయినసారి రెవెన్యూ రిసీట్సే 2,49,000 కోట్లు పెట్టింది. అంటే మీకేంది సరాసరి బడ్జెట్ వచ్చింది మీకు, అంటే వాస్తవ అంకెలకు దగ్గరగా. వాళ్ళు అప్పుడు 3 లక్షల పైచిలకు పెట్టినా వచ్చింది 2,49,000 కోట్లు. కానీ దీంట్లో అప్పులకు కట్టే పన్ను లేదంటే ఇతరత్ర ఈఎంఐలకు సంబంధించి మీకు 62,000 crores వరకు పోతాయి. రెండవది పార్టీ అంటే ఇట్లా ఉంటుంది. మంత్రి అవుతారా, నెక్స్ట్ ఎమ్మెల్సీ మంత్రి అవుతారా, అది ఏంటి అనేది పార్టీ ఇష్టం. నేను పదవి గురించి ఒక్క నిమిషం ఈ పదవి కోసం అని నేను ఆలోచిస్తున్నా. రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారా మీకు ఏమన్నా? నీకు సమయం ఉంది, వెయిట్, యూ హ్యావ్ టు వెయిట్ అన్నాడు. ఐఎమ్ వెయిటింగ్. అదే ఎన్ని రోజులు అని వెయిటింగ్? ఎన్ని రోజులు? ఇప్పుడు 60 daysకే 8 సంవత్సరాలు అయిపోయిందా? 20 years
కొట్లాడి ఏ పదవి కొరకు మనం ఆలోచించలే. ఇంకోటి అంటే నా ఆలోచన ఏందో జనానికి ఇంకా గతం తెలియదు. దయాకర్ ఇట్లా కూడా ఉంటాడా అని ఇప్పుడు పరిశాన్ అవుతుంది. అంటే ఇంత ఓపికతో ఉంటాడా అని. ఓపిక నీ కోసం నా కోసం కాదు, లేకపోతే వ్యక్తిగత ప్రయోజనం కోసం కాదు, ఓపిక పార్టీ కోసం. ఇంత కష్టపడి కొట్లాడి తెచ్చి దయాకరే పార్టీ కొరకు ఆగలేకపోతే ఇక మామూలు వాళ్ళ పరిస్థితి ఏముంటుంది? నా వల్ల ఏమవుతుంది, అవకాశాలు రాని వాళ్ళంతా దయాకర్ అన్న ఇంత ఓపికగా ఉన్నాడు, అట్లా మనం ఎందుకు ఉండలేము అనేది వస్తుంది. రేపటి రోజున వాళ్ళ కోసం పోరాడేటోనిగా ఉండాలని. ఓకే, అంటే దయాకర్ కప్పు గెలవలేదు కానీ జనం ఉదయాల్లో మాత్రం మనసు గెలుచుకోవచ్చా? మేబీ కావచ్చు. నేను ఇది త్యాగం అని కూడా అనను రాజేష్ భాయ్, దీన్ని మంచి అవకాశం వచ్చే ఒక సందర్భం అని అనుకుంటా. కానీ ఊరికే అది చెప్పిన పదమే చెప్పి బోర్ కొట్టిస్తుంది. కానీ ఇక్కడ ఒక మాట మాత్రం చెప్పాలి, కేవలం అధికారం లక్ష్యంగా అద్దంకి దయాకర్ పనిచేయడు. నా లక్ష్యం గతంలో రాజ్యాంగ పరిరక్షణ అని ఉండే నా లెక్క, ఎందుకంటే బీజేపీ వచ్చినందుకు. కానీ ఇప్పుడు రేవంత్ అన్నతో కలిసి రాహుల్ గాంధీ కొరకు పోయే రోజులు భవిష్యత్తులో ఉండాలి. ఎందుకు? ఇప్పుడు మీరు చూడండి రోడ్ల మీద ఎట్లా ఏమంటారు అవి శీలలు నాటి రైతుల మీద ఎట్లా జరుగుతున్నాయో. అవును, అసలు దుర్మార్గం కేంద్రంలో జరుగుతుంది. ఒకటి ఫస్ట్ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రధానిని కలిసినప్పుడు ఆయనతో పాటు బట్టి విక్రమార్కం పంపించారు. అది ఎలా ట్రోల్ అయిందో మీకు తెలుసు. ఎందుకు ఆ రేవంత్ రెడ్డి మీద నమ్మకం లేక బట్టిని పంపిస్తున్నారు? ప్రతి దగ్గర ఎందుకు ముఖ్యమంత్రి ఎక్కడ వెళ్ళినా బట్టి విక్రమార్కం కూడా పంపిస్తున్నారు? అంటే తెలంగాణ సమాజంలో ఒక ముద్ర ఉంది, ఏంటి, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తారు అని కేసీఆర్ గారు మొదలు పెట్టడం వల్ల ఆ దళితుడిని ముఖ్యమంత్రి చేయాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి కూడా ఉండే. సందర్భాన్ని బట్టి పరిస్థితులను బట్టి రేవంత్ రెడ్డి గారికి అవకాశం వచ్చింది కాబట్టి ప్యారలల్గా మేము దళితునికైనా బడుగులకైనా ఈ ప్రాధాన్యత ఇస్తామని చెప్పడమే. వన్ మెన్ షో కాదు అని చెప్తారు కేసీ వేణుగోపాల్ గారు, ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి గారు. బట్ ఏంది ఇది కలెక్టివ్ ఎగ్జిక్యూషన్ ఉంటుందని చెప్పడానికి డిప్యూటీ సీఎంగా ఒకటే డిప్యూటీ సీఎం ఉన్నా కూడా మిగతా బహుజన వర్గాలు కూడా మా కనెక్ట్ అవ్వడానికి బట్టి గారు ఉన్నారని ఒక భరోసా ఇచ్చేటట్టుగా కూడా ఉంటుంది. సేమ్ టైం గవర్నమెంట్ దగ్గర కూడా డిప్యూటీ సీఎం గారిని ప్రజెంట్ చేయడంలో ఆయన ఎప్పుడు తీసుకుపోతున్నాడు రేవంత్ రెడ్డి గారు ఏ పనిలోనైనా. ఎందుకంటే ఒక మంచి మెసేజ్ పోతుంది అంతే. రెండవది ఏంటంటే ఇది మంచి మెసేజ్ కన్నా యాంటీకి వెళ్తుంది. అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నమ్మకం లేకనే బట్టిని పంపిస్తుంది అధిష్టానం, ఎటీఎల్లో కూడా బట్టిని పంపిస్తున్నారు అని. ఇప్పుడు పిఎం అన్నప్పుడు డెఫినెట్గా అది ప్రాధాన్యత ఉండే సమావేశం. అప్పుడు డిప్యూటీ సీఎం కూడా ఉంటుందనే ఉద్దేశంతో ఇప్పుడు కేసీఆర్ గారు పోతారు, కేసీఆర్ గారు వెంట కేటీఆర్ XYZ ఒక 10 మంది పోతారు. అక్కడ ప్రోటోకాల్లో సీఎం ఒక్కడే కలుస్తాడు, అది వాళ్ళ పార్టీ విధానం. కానీ మేము వెళ్ళినప్పుడు క్యాబినెట్ అంతా తీసుకుపోకపోయినా ఒక డిప్యూటీ సీఎం విత్ సీఎం ఉంటే ఒక బ్రాడ్నెస్ వస్తుందనే ఉద్దేశం. ఇంకేమున్నది తర్వాత పర్సనల్ కూడా మాట్లాడుకోవచ్చు ముఖ్యమంత్రి గారు. చివరిగా ఒక విషయం చెప్పండి దయాకర్ గారు, నెక్స్ట్ నేను దయాకర్ని మనం ఏ రకంగా చూడొచ్చు? మంత్రిగా చూడొచ్చా, ఒక ఎమ్మెల్సీగా చూడొచ్చా, ఒక ఎంపీగా చూడొచ్చా? నెక్స్ట్ ఇంటర్వ్యూ నేను చేయాలంటే నేను కూడా దాని మీద ఆలోచిస్తాను, నన్ను ఏం చేస్తారనే ఆలోచనతోనే ఉన్నా. ఏదైతే బాగుంటుంది అనుకుంటుంది మీ మనసులో ఉంటుంది కదా? ఏదైనా మంచిగానే ఉంటుంది. ఇది బాగుండదు దయాకర్కి అనేది ఏముండదు. దయాకర్ ఇది మాత్రం ఇప్పుడు మన మీలాంటి వాళ్ళు ఏమనుకున్నారంటే ఎమ్మెల్యే అయితే బాగుండు, హౌజ్లు ఉంటే బాగుండు అని ఉన్నది. ఎమ్మెల్సీ అయితే కూడా హౌజే కదా. ఒకవేళ అదృష్టం బాగుండు మంత్రి అయితే కూడా 2 హౌజులలో ఉండొచ్చు కదా. ఇది కాకుంటే నన్ను పార్లమెంట్కి పంపించినా కూడా నాకు ఆడ ఎక్కువ పని ఉంది కదా. అది కాకుండా మీరు అన్నట్టుగా మీరు T6 టీవీ గతంలో నేను చూసిన నడిపినట్టుగా PCC ప్రెసిడెంట్ అయినా కూడా మంచిగానే ఉంటుంది. లేదు ఇంతకంటే దయాకర్ని ఇంకా కొంచెం ఆపుదాం, ఇంకొక ఇట్లా చేస్తే బాగుంటుంది అంటారు. ఎంపీగా వెళ్ళే అవకాశం ఏమైనా ఉంటుందా? నాకు తెలియదు. నేను కొట్లాడింది ఒకటి ఎమ్మెల్యే తుంగతుర్తి, అది నా రెస్పాన్సిబిలిటీ. ఒకసారి ఓడగొట్టిండ్రు ప్రజలు, రెండోసారి గెలిపిస్తే గెలవలేకపోయినా. కాబట్టి నేను అక్కడ టికెట్ అడగడం మాత్రమే నైతికం. పార్టీ నన్నేం చేస్తుంది అనే విషయంలో పార్టీ నిర్ణయానికి వదిలేసి నిన్న కూడా చాలా పోటీ చేయమన్నా వాళ్ళ ఇష్టం. ఇప్పుడు రాజ్యసభ
అప్పుడు కూడా నిన్న నడిచి మళ్ళీ దయాకర్కి మొండి చెయ్యి హ్యాండ్ అని పెట్టిండు మనోళ్ళు. ఏ పదవి కన్నా దయాకరైనా బయట కదా. అంటే వాళ్ళ ప్రేమ కావచ్చు, లేకపోతే దయాకర్కి అన్యాయం జరుగుతుందని అనేది కోరిక. ఇప్పుడు నేనేమంటున్నా, రేపు నేను రేవంత్ అన్నతో కలిసి నడవడం అనేది ఎలా అనేది ఒకటి, పార్టీకి నేనెట్లా మరింత ఉపయోగపడాలనేది ఇంకొకటి. ఇవి రెండు ఎజెండాలే ఉంటాయి. ఇంకోటి, ఇప్పుడు తెలంగాణ అంటే తెలుగు వాళ్ళందరూ కూడా ఎక్కడో దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా దయాకర్కి మాత్రమే ఎందుకు జరగట్లేదు అనే ఒక విమర్శతో కూడిన వస్తున్నది. నేను వాళ్ళకు పదే పదే ఎందుకు చెప్తున్నా అంటే, నన్ను మంచిగా ఒక మంచి హోదాలో ఇవ్వడానికే ఆ చర్య జరుగుతున్నది. ఒక విషయం, మీరు ఇంత ఓపికతో ఉన్నారు కదా, సో మీ ఇంట్లో మీ వైఫ్ ఎప్పుడన్నా అన్నదా ఏంటి ఇంకా ఎన్ని రోజులు ఈ రకంగా ఉంటావు? ఇప్పుడు ఆమెకు ప్రశాంతంగా ఉన్నది. ఇప్పుడు మా ఆయన నాకు ఇంటి దగ్గర ఉంటున్నాడు. అంటే నాకు తెలిసి ఈ ఆమెను పెళ్లి చేసుకున్న కాంచి నేను మూమెంట్లోనే ఉన్నా. ఆమెను పెళ్లి చేసుకున్నా నేను మూమెంట్ తెలంగాణ ఇవన్నీ అయినాయి. 20 yearsలో ఇంత లీజర్గా ఉన్న టైం చాలా తక్కువ. ఇప్పుడే అంటారా? ఇప్పుడు ఈ 60-70 డేసే. ఇంకా అంటే వాళ్ళకి ఏంటంటే, అమ్మ ఇట్లా ఉంటే ఇంకా బాగుండి ఏది రాకుంటే ఇంకా టెన్షన్ ఉండదు అని కూడా ఉంటుంది. రాజకీయాల్లో ఆమెకు రాజకీయాలు మామూలుగా మొదట్లో రాజకీయ నాయకుడిని నేను అంటే చేసుకోకపోవు. రాజకీయ నాయకుడిని అయితే నా లక్ష్యం అంటే ఏదో బుర్రగా ఉన్నాడు, ఎంసీఏ చేసిండు, అమెరికా పోతాడేమో, జరమో కొంచెం మంచివాడు అని చెప్పి చేసుకున్నాను. చివరికి ఆఖరికి నేను ఉద్యోగం కాకుండా ఉద్యోగం వైపు పోయేసరికి ఆమెకు తెలియదు అప్పుడు. ఆమె ఎప్పుడు 21 years అప్పుడు నన్ను చేసుకుంది, చిన్న లవ్ మ్యారేజ్. అయితే నేను ఈ లక్ష్యం ఉన్నదని తెలిసిన తర్వాత ఏదో చేస్తున్నాడు, తిరుగుతున్నాడు, పేరు వస్తున్నది కదా అనుకున్నది. కానీ రాజకీయాల్లోకి వచ్చినాక ఆయన పూర్తి సాహిత్యంగా మారిపోయిండు. ఇక నాకు దొరకట్లేడు అనే ఫీలింగ్ ఉండే. అయితే ఏదో కాలేదనే ఫీలింగ్ ఎప్పుడు తనకు ఉండదు. సమాజం కొరకు కొట్లాడడంలో మా ఆయన సిన్సియర్గా ఉన్నాడా లేడా? వస్తుంది, పదవి వస్తుంది. ఇప్పుడు రేవంత్ అన్న సీఎం అయినందుకు కూడా అబ్బా వాళ్ళకి ఏంటంటే, ఎవరితో కలిసి తిరిగిండో ఆ నాయకుడికి ముఖ్యుడైండు అనేది. రెండవది ఏంటంటే, వాళ్ళు కూడా ప్రజా జీవితాన్ని కోరుకున్నారు. మా ఆవిడ కూడా ఎప్పుడు కూడా నేను సోషల్ సర్వీస్ చేస్తా కాబట్టి ఆమె ఎక్కువ నా పట్ల అట్రాక్ట్ అయింది. సో దాంట్లో సిన్సియర్గా ఉన్నామా లేదా అనేది లెక్క. పదవేంది రేపు వస్తుంది, కాకపోతే అందరికి వస్తున్నప్పుడు మనకు రావట్లేదని అన్నప్పుడు ఏం చేస్తారో ఏదైతే నాకైతే దగ్గర ఉంటుంది కదా. ఇప్పుడు ఆ పాజిటివ్ రోల్లో ఉన్నది. మా అమ్మ కూడా చేసింది మొన్న, ఏంది నాయన ఏది రావట్లేదు అని ఉంటది కదా. ఉంటది, బట్ నేను చేయబట్టే మా అమ్మ రాజకీయాల్లోకి వచ్చింది. ఆమె ఇప్పుడు సింగిల్ విండో డైరెక్టర్ అయింది అక్కడ. అంటే ఒక పాజిటివ్ వైబ్స్ ఉన్న పరిస్థితుల్లో మంచిదే వస్తుంది. మంచిగానే రేపు నాయకుడిగానైతే ఇప్పుడు నీకు తెలియంది కాదని సింగిల్ పవర్ పొజిషన్ లేదు నాకు 20 yearsలో. ఎట్లా దయాకర్ గ్రో అయింది? పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా లేదు కదా. ఎట్లా దయాకర్ గ్రో అయింది? ఒక సామాన్య సాధారణ ఎక్కడో మారుమూల పల్లెలు, నిమ్మకలేని విలేజ్లో ఒక దళిత కుటుంబంలో పుట్టిన దయాకర్ ఇలా ఒక ట్రెండ్ అయింది. మీరు ఒక రెడ్డి చౌదరి అంటే ఇప్పటికి పదవి వచ్చేదిలే. అట్లా ఎంతమంది ఇప్పుడు నేను ఎంతమంది రెడ్లను ఎంతమంది చౌదరులను చూపాను. నాకంటే కసిగా, నాకంటే నిజాయితీగా కొట్లాడే వాళ్ళు, కులమే వాళ్ళకు బ్యారియర్ అయిన వాళ్ళు. దయాకర్కు కులం అడ్వాంటేజ్ అయింది. నేను అగ్రవర్ణాల్లో పుట్టిన చాలా మంది నాకంటే ఎఫిషియెంట్ యువకులు ఉంటారు, వాళ్ళకు అవకాశాలు రాక పాపం మరుగున పడిపోతారు. కానీ అద్దంకి దయాకర్ ఒక దళితుడిగా ఉన్నందుకు, దళితుల్లో కూడా ఇంత మంచిగా ఉంటారా అని చెప్పేసి నాకు అవకాశం. ఇప్పుడు నేను దయాకర్కి ఇక్కడ దానికి వచ్చిండు, మీతో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలు చేసే కాడికి వచ్చిందంటే కూడా దళితుడే కావడం వల్ల నష్టపోతుండ్రని ఇంకా ఎక్కువ చేయాలని ఉంటుంది కదా. నేను ఇంకొకటి, ప్రతిభకు కులము, మతము, ప్రాంతము ఇదేమీ ఉండదు. కొట్లాడితే నాయకులు అవుతారు. నేను చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీలో కాదు, వివిధ పార్టీల్లో నాకంటే తెలివైన, నికార్సైన, నిబద్ధతతో కూడిన నాయకులు, ఆర్థికంగా బలంగా ఉండే నాయకులు కూడా నాలాగా కాలేకపోయిండు. నేను ఇంత అయినందుకు ఎంత సంతోషపడతా అంటే, దయాకర్ 10 years బ్యాక్ నువ్వు చూడు, మనతో మూమెంట్లో కలిసిన వాళ్ళు ఎంతమంది రాజకీయాల్లో మూమెంట్లో ఉన్నారు. దయాకర్ సస్టైనబిలిటీ అనేది ఒక పదవితో లేదు. రేపు కూడా మనం ఇక్కడ తెలుగులో ఇప్పుడు అనుకుంటున్నాం, రేపు నా లక్ష్యం రేపు జాతీయ స్థాయి రాజకీయాలు అయితే రేపటి రోజు ఇక్కడితో ఆగాలని ఆలోచనతో కూడా లేదు.
నా మిషన్ డిఫరెంట్ కానీ అది నేను చెప్పలేను. పార్టీ నాకు ఇచ్చే అవకాశాన్ని బట్టి నేను దాన్ని ఎట్లా వాడుకోవాలనే ఉద్దేశంతో చూస్తే తప్పితే నాకేం అలక ఉండదు, సహనం ఉండదు. సహనానికి ఏమో నేను బ్రాండ్ అంబాసిడర్. ఓకే దయాకర్ గారు, ఆల్ ద బెస్ట్. మంచి పదవి చూసాం కదా. మొత్తానికి దయాకర్ గారు ఏదైతే మనసులో ఉన్న మాట చెప్తున్నారో, నేను పార్టీ కోసమే పనిచేస్తా, పదవుల కోసం వచ్చాను, మనం కష్టపడితే పదవులు దాని అంతటి అదే వస్తాయని చెప్పేసి ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం మరి దయాకర్కు మంచి పదవి రావాలి, నెక్స్ట్ మరి మంత్రి కావాలి అనేది కూడా మనం కూడా కోరుకుందాం. చూద్దాం ఏం జరగబోతే రాబోయే రోజుల్లో మరి పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అద్దంకి దయాకర్ పై అనే దానిపైన రాబోయే రోజుల్లోనే కాలమే నిర్ణయిస్తుంది. ఇదే ఇవాళ స్పెషల్ మరో అంటారు. మళ్ళీ కలుద్దాం. చూస్తుంటే 60 సామాన్యుడి ఆరో ప్రాణం.